HAL Recruitment 2025, Hindustan Aeronautics Limited Recruitment 2025. So Hindustan Aeronautics Limited లో కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ వేకెన్సీ 4 years ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ 10-year బేసిస్. సో ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఏడీసీ డిపార్ట్మెంట్ బెంగళూరులో ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి టెక్నీషియన్ అండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉన్నాయి, అకౌంట్స్ ఇంకా క్లరికల్ అసిస్టెంట్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో టెక్నీషియన్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మెకానికల్ స్ట్రీమ్ వారికి 4 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వారికి 2 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 6 వేకెన్సీస్. కావాల్సిన అర్హత 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, అది కూడా మెకానికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. అండ్ టెక్నీషియన్ సివిల్ స్ట్రీమ్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ. 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చేసి ఉండాలి. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి అకౌంట్స్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, అది కూడా పీడబ్ల్యూడీ కేటగిరీ. బీకామ్ చేసి ఉండాలి, బీకామ్ దట్ 10+2+3. సో 10th అయ్యాక ఇంటర్మీడియట్, దెన్ ఫాలోడ్ బై డిగ్రీ. సో ఇది అండ్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ పీసీ ఆపరేషన్స్ మినిమం 3 months సర్టిఫికేషన్ ఉంటే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ స్టోర్స్ క్లరికల్, అది కూడా 1 పీడబ్ల్యూడీ కేటగిరీ ఉంది, అది యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ చేసి ఉండాలి. అండ్ మీకు పీసీ సర్టిఫికేషన్ అంటే ప్రొఫెషనల్ సర్టిఫికేట్ ఇన్ టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ మీకు ఉండాలి. అండ్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 3 months మీకు సర్టిఫికేషన్ ఉంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 60% అండ్ అబోవ్ ఉండాలి మ్యాండేటరీ క్రైటీరియా. పీడబ్ల్యూడీ కేటగిరీ అయితే 50% ఉండాలి. అపరేజ్ క్రైటీరియా 28 years ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండి. రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ/ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి బెంగళూరు డివిజన్లో ఉంటుంది. సో ఏడీసీ బెంగళూరు హెలికాప్టర్ డివిజన్. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది. ఇది 4 years ఆఫ్ ఎంగేజ్మెంట్ పీరియడ్, ఇది పర్మనెంట్ జాబ్ కాదండి. అండ్ ఇక్కడ బేసిక్ పే వచ్చేసి C5 అంటే 22,000 ఉంటుంది. ఇంకా ఫర్దర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అరౌండ్ 35,000 వరకు ఉంటుంది. సో బేసిక్ పే ఇట్స్ 22,000. సో ఇక్కడ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే హూ ఆర్ ఎలిజిబుల్ వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి హాల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంది అనేది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ బెంగళూరులో మాత్రమే ఉంటుంది. సో ద ప్లేస్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇన్ బెంగళూరు. Date, time, venue of written examination will be intimated for the shortlisted eligible candidates by email. Candidate will have to appear written examination at their own cost, date, time and venue. So ఇక్కడ written examination వచ్చేసి pattern of written examination 2.5 hours ఉంటుంది. 2.5 hours లో there will not be any negative marking. అండ్ ఇక్కడ 2.5 hours లో టోటల్గా 3 parts ఉంటాయి. అవుట్ ఆఫ్ 3 parts దాంట్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండి. 20 questions ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి ఇది MCQ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్ MCQ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఫస్ట్ పార్ట్. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఇక్కడ 40 questions ఉంటాయి. 40 questions ఇంగ్లీష్ ఫాలోడ్ బై రీజనింగ్ ఉంటుంది. అండ్ పార్ట్ 3 వచ్చేసి టోటల్గా 100 questions ఉంటాయి మీ కన్సర్న్ డొమైన్లో. సో టోటల్గా 3 parts ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్ 20 questions అండ్ పార్ట్ 2 వచ్చేసి 40 questions ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ రీజనింగ్. అండ్ పార్ట్ 3 వచ్చేసి 100 questions అడుగుతారు, 100 questions ఆఫ్ యువర్ కన్సర్న్ డిసిప్లిన్ ఎయిదర్ సివిల్ లేదా మెకానికల్ స్ట్రీమ్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark అండ్ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో మెరిట్ లిస్ట్ ప్రకారం రిటన్ ఎగ్జామినేషన్కి వారికి ఫర్దర్గా డిపెండింగ్ అపాన్ ద క్రైటీరియా వారిని కట్ ఆఫ్ బట్టి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ బట్టి మిమ్మల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇన్ ద ఆర్డర్ ఆఫ్ మెరిట్ వైజ్ పిలవడం జరుగుతుంది. సో ఇది ప్లేస్ ఆఫ్ సెలెక్షన్ ప్రొసీజర్. అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మాత్రం ఇక్కడ హాల్ బెంగళూరులో ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారిని ఇక్కడ లాస్ట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 5th of April 2025. అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మీరు డ్యూయల్లీ ఫిల్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. డిప్యూటీ జనరల్ మేనేజర్ HR హెలికాప్టర్ డివిజన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరు 560017 ఈ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద సెలెక్షన్ ప్రొసీజర్. అండ్ ఇక్కడ hallindia.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ వచ్చినట్టయితే మన ఛానల్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ గో త్రూ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. కొత్త నోటిఫికేషన్ ఏమైనా మీకు అనిపిస్తే జస్ట్ క్లిక్ అండ్ వాచ్ ద వీడియో. తమిళ చూడాలని మీకు అర్థమైపోతుంది. ఆ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.